వెల్కమ్ బ్యాక్ టు రాజు మల్టీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? నేనైతే బిజీగా చాలా బాగున్నానండి. ఏంటి సూట్ కేస్ చూపిస్తుంది, ఏ ఊరు వెళ్తుంది అంటారా? ఏ ఊరు వెళ్ళట్లేదండి. మరి సూట్ కేస్ ఎందుకు అంటే, సూట్ కేసులో అందరూ బట్టలు సర్దుకుని జనరల్గా ఊర్లు వెళ్తూ ఉంటారు కదండి. అందరిలాగా మనము సూట్ కేస్ని ఊర్లు పట్టుకెళ్ళడానికి వాడితే ఏం బాగుంటుంది? కొంచెం మనం తింగరగా ఏదో ఒక పని చేసి డిఫరెంట్గా వాడాలి కదా. మరి నేను చేసిన తింగర్ పని ఏంటో చూస్తారా? చేసిందే తింగర్ పని, మళ్ళీ దాన్ని చెప్పడం వీడియో పెట్టడం అవసరమా అంటారా? పని తింగర్దే అయినా కూడా చాలా ఉపయోగపడిందండి. కానీ నాకు డౌట్ వచ్చింది, నాలాగా ఎవరైనా చూస్తుంటారా తెలుసుకుందామని చెప్పేసి వీడియో పెడుతున్నాను. ఇంతకీ నేను ఏం చేశాను అంటారా? ఏం చేస్తానో చెప్పడం ఎందుకు, చూపిస్తాను రండి. సమ్మర్ వచ్చింది అంటే మామిడి పళ్ళు కోసం ఎదురు చూస్తాం కదండి. మరి ఆ మామిడి పళ్ళు ఏమో కెమికల్స్ అవి ఇవి వేసి పండపెట్టేస్తున్నారు. అవి తినకండి, క్యాన్సర్ వస్తుంది అని చెప్తున్నారు. మామిడి పళ్ళు తినకుండా ఉండలేం కదండి. ఫ్రెండ్ వాళ్ళైతే తోట నుంచి మామిడికాయలు కోసారట, పంపించారు. వాటిని జాగ్రత్తగా పండబెట్టుకుందామని నా ప్రయత్నం. చూస్తున్నారు కదా, మా పిల్లలైతే వాటిని నీట్గా కడిగి తుడిచి ఆరబెట్టేస్తున్నారు. ఈ మామిడికాయలని ఇప్పుడు పండబెట్టాలి. జనరల్గా పండించాలి అంటే ఏం చేస్తాము? బియ్యం డబ్బాలో పెడతాము, లేదంటే అట్టపెట్టెలో పెడతాము. నా దగ్గర అట్టపెట్టెలు అయితే లేవండి. బియ్యం డబ్బాలో పెడదాము అంటే బియ్యం వాడుకోవడానికి రోజు తీస్తాం కదండి. అలా రోజు తీస్తే మామిడికాయలు పండవు కదా. సో అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిన తర్వాత పెద్ద పెద్ద సామాన్లు పెట్టుకోవడానికి స్టోరేజ్ అంటూ ఏమీ లేదు. అప్పుడే నాకు ఈ ఆలోచన వచ్చిందండి. సూట్ కేసులో మామిడికాయలు పెడితే ఎలా ఉంటుంది, పండుతాయా లేదా అని ఆలోచన వచ్చింది. అవసరం అలాంటిది కదా మరి. నేనైతే ఒక చిన్న ట్రాలీ తీసుకుని అందులో అడుగున ఇలా థిక్గా ఉండేలా పాత బెడ్షీట్ అయితే వేసేసానండి. ఎందుకంటే మామిడికాయలు ఏమైనా పాడైనా కూడా సూట్ కేస్ పాడవకుండా ఉంటుంది కదా అని థిక్గా అడుగును వేసేసి ఇలా మామిడికాయలన్నీ కూడా పెట్టేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఒక పక్కన ఇలా పెట్టడం అయితే పెట్టాను, కానీ పండుతాయా లేదా అని టెన్షన్గానే ఉందండి. పైన మళ్ళీ ఇంకొక క్లాత్తో కవర్ చేశాను. థిక్గా ఉన్న క్లాత్ వేసి ఇప్పుడు దాన్ని క్లోజ్ చేసేస్తున్నాను. జనరల్గా ఈ మామిడికాయలు పండడానికి వారం వరకు టైం పడుతుంది, కొన్నిసార్లు 10 days కూడా పడుతుంది. సో నేనైతే క్లోజ్ చేస్తాను. 1 week తర్వాత ఓపెన్ చేసి చూస్తున్నాను. కనిపిస్తుంది కదా, వావ్, బాగా పండాయండి. కాకపోతే 1-2 కాయలు పాడయ్యాయి అంతే. అది కామనే కదండి. మనం ఎలా పండబెట్టినా కూడా కొన్ని కాయలు పాడవుతూ ఉంటాయి. కానీ సూపర్ అండి, ఎక్సలెంట్. నేను చేసినది తింగర పని అయినా కూడా చాలా ఉపయోగపడిందండి. ఇలా ఎవరైనా చేశారా మీలో? ఎవరైనా చేస్తే ప్లీజ్ కామెంట్ చేయండి. ఇలాంటి ఆలోచన మీకు కూడా వచ్చిందా లేదా అని తెలుసుకోవాలని ఈ వీడియో పెడుతున్నానండి. చేసింది తింగర్ పనో స్మార్ట్ పనో తెలియదు, కానీ సూపర్గా వర్కౌట్ అయిందండి. చూస్తున్నారు కదా ఎంత బాగా పండాయో, మంచి కలర్ వచ్చాయి. నేను ఇంకొక రకం ఒక 4-5 ఉంటే ఒక చిన్న అట్టపెట్టి ఉంటే అందులో పెట్టానండి. ఇదిగో చూడండి, ఇది కూడా సేమ్ 2 ఒకటే రోజు పెట్టాను. బట్ సూట్ కేసులో పండినంతగా అట్టపెట్టిలో పండలేదు. జస్ట్ కొంచెం కలర్ వచ్చాయంతే, పచ్చిగానే ఉన్నాయి. కానీ సూట్ కేసులో ఉన్నాయి మాత్రం సూపర్ అంటే సూపర్ అండి. మీలో ఎవరైనా ఎప్పుడైనా ఇలా ట్రై చేస్తారా అండి? ట్రై చేస్తే రిజల్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నాకైతే రిజల్ట్ పర్ఫెక్ట్గా వచ్చిందండి, సూపర్గా. చూస్తున్నారు కదా వీడియో, నచ్చిందా అండి? ఎలా అనిపించింది మీకు ఈ ఐడియా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.